మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల పైబడి అప్రతిహతంగా ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తదుపరి సంకీర్ణ రాజకీయాలలో వాళ్ళు ఏ పాత్ర పోషించిందో నేను మీకు గుర్తు చేయాల్సక్కర్లేదు. ఒకసారి అయితే లేక పాప వాళ్ళు గెలిస్తే 5 ప్రధానమంత్రుల్ని మార్చిన చరిత్ర మీకు గుర్తు చేస్తున్నాడు. చంద్రశేఖర్ గారు కావచ్చు, విపి సింగ్ గారు కావచ్చు, చరణ్ సింగ్ గారు కావచ్చు, ఇట్లా అనేక మంది ప్రధానమంత్రులు, దేవగౌడ గారు కావచ్చు. అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితులు ఉండేది. అంటే అతుకుల బొంత సంసారం, యూపీఏ సర్కార్ అతుకుల బొంత సంసారంగా ఉండే. ఇవాళ ఆ అతుకుల బొంత సంసారం కూడా లేదు. ప్రయత్నం చేసిన పాప ఇండియా అనేటువంటి పేరు మీద కొంత ప్రయత్నం చేసిండ్రు. అది ఇవాళ అది ఎట్లా ఇచ్చకపోతుందో మీకు చూస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ముందు నిలబడగలిగే లీడర్ కానీ నిలబడగేటటువంటి పార్టీలు కానీ లేకుండా పోయినాయి. ఎందుకు అంటే ఒకటి ఆయన పని విధానం, ఆయన మాటకి చేతకి ఎంత సంబంధం ఉంటుందో, ఆయన గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఎట్లా ఉంటుందో అది చూపించిన వ్యక్తి కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవాల్సక్కర్లేదు. ఇవాళ మనం చూస్తాం. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కూడా అక్కడ అధికారంకి వచ్చేది లేదు, రూపాయి అక్కడి నుంచి వచ్చే ఆస్కారం లేదు. మొన్న మీకు పటంజలిలో ఒక మీటింగ్లో చెప్తున్నారు వారు, అధికారం ఇవ్వకముందే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా వాటా ఏందో ఇప్పటికే మీరు కళ్ళ ముందు కనపడతా ఉంది. తెలంగాణ ప్రజలారా, మాకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వండి, 2 అంతల డెవలప్మెంట్ చేసి మీ రుణం తీసుకుంటా అని చెప్పి మోడీ గారు మొన్న మర్చిపోయింది. అందుకని నేను అంటున్నా, ఇవాళ అది ఇర్రెలవెంట్ పార్టీ, ఇది ఇర్రెలవెంట్ పార్టీ. జనరల్గా ఏమంటారంటే అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తే మీకు లాభం ఎక్కువ జరుగుతుంది. ఎస్, అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అధికారం ఇవ్వండి సంపూర్ణంగా, తప్పకుండా డెవలప్మెంట్కి మా బాధ్యత మేము పనిచేస్తాం. మేము దరఖాస్తులు పెట్టి దండం పెట్టాల్సిన అక్కర్లేదు, కొట్లాడాల్సిన అక్కడ అంతకడుగు లేదు. ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తే బాజాప్తా మేమే పోయి మా ప్రధానమంత్రి గారి దగ్గర, మా మంత్రుల దగ్గర, మా ప్రభుత్వం దగ్గర మళ్ళీ డెవలప్మెంట్ కోసం నిధులు తెచ్చేటువంటి ఆస్కారం ఉంది, డెవలప్మెంట్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వమని చెప్పి కోరడానికి మాత్రమే ఇక్కడికి వచ్చినాం.